ఎందుకు అంత భయం? అరే అరే నేను ఉన్నాను కదా. అరే ఇంటికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. లోపలికి వెళ్ళడానికా? సీన్ రివర్స్ అయితే పారిపోవడానికి. కుక్కలు ఉంటాయేమోరా. ఏ కుక్క మరో కుక్కని కావదరా. నోరు మూయి. ఇంత పెద్ద గోడ ఎలా ఎక్కుతారా బాబు? రే రే ఇక్కడ ఏ రంగురాళ్ళు ఉన్నట్టున్నాయేంట్రో. ఇంకా ఇది రాయి కాదురా, ఐశ్వర్య రాయి. ఆ అమ్మాయి కోసం సిద్ధపడిన మనుషులు ఎట్నుంచైనా రావచ్చు. జాగ్రత్త కాపలా కాయనరా. ఈ ఫోటో చూపించి నా కొడుకులు నడుపుతారా కొట్టారా? నా వల్ల కాదు, నేను ఇక్కడే కాపలా ఉంటా. నువ్వు వెళ్ళు. సైలెంట్ కొట్టినట్టు చప్పుడు చేసి దొరికమా ఫినిష్. ఏంట్రా నువ్వు లోపలికి ఎలా వచ్చావురా? గేట్ తీసే ఉంది. రే మీరు అటు వెళ్ళండి, నేను వెళ్తాను. ఇదేదో అవుట్ హౌస్ లాగుంది, ఇందులో చూద్దాంరా. అమ్మో నాకైతే భయంగానే ఉందిరా. వీడేడ్రా బండోడు. రే బండోడేడ్రా. ఏంట్రా ఇది తలుపని తీసే ఉన్నాయి? నాకేం తెలుసు, నన్ను అడుగుతాం. చందనా ఇక్కడేవో రాళ్ళు ఉన్నాయిరా. ఇంట్లో రాళ్ళంటే రంగు రాళ్ళు ఉంటాయి, ఈ దాచిపెట్టరు. చందనా ఇక్కడ కర్ర ఉందిరా. అరే నువ్వు కూడా కర్ర తీసుకురా, ధైర్యంగా. నాకొద్దురా, నీ సిగరెట్ తాగుతా. ఇప్పుడు సిగరెట్ ఏంట్రా? టెన్షన్ తో చచ్చిపోతున్నారా బాబు. ఏంటి రంగురాళ్ళు కదరా, బాంబు. ఇది కన్రా. దుర్గాదేవికి బాంబుల ఫ్యాక్టరీ ఉన్నట్టుందిరా. ఎందుకు వచ్చిన గోలా? చందనా చందనా చందన లేదు. చందన కనిపించిందా? లేదురా. అయితే పొదపదండి. ఇప్పుడు ఎలారా? హలో, నేను హరిని మాట్లాడుతున్నాను. నాకు తెలియకుండా చందన్ దాచిపెడితే తెలుసుకోవాలనుకున్నావా? ఇప్పుడు తను నా దగ్గరే ఉంది. సుబ్బరాయుడు ఎక్కడ చచ్చారా? చందన మన దగ్గర ఉందని చెప్పావు. వాళ్ళ మన దగ్గరకు వస్తే డ్రా వస్తానే ఉన్నది. బాగా బాబు. పిరికివాడ్రా, మనల్ని ఏం చేయలేక కావాలని ఫోన్ చేసి మన నిద్ర చెడగొట్టాడు. వెళ్ళి పడుకోండి అందరు, వెళ్ళండి. ఇదే వస్తున్నారు ఈ బండి. బాగంట. రే మీరు ఇక్కడే ఉండండి. అలాగే. చంద్ర 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 శాబాష్. మరి హరిగాడు అదే ఎలా తప్పించాలి? రే సిగరెట్ ఇటీరా. ఈ రంగురాళ్ళని ఇప్పుడు సందన ఎక్కడుందో తెలుసుకోవడానికి నీ తెలివితేటలు నువ్వు చూపిస్తే నిన్ను పట్టుకోవడానికి నా తెలివి నేను చూపించానురా. ఒరే, అందరి తలరాత ఆ బ్రహ్మదేవుడు రాస్తే ఇక్కడున్న వాళ్ళ తలరాత నేను రాస్తానురా.
అయ్యో అయ్యో ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళండి రా. చందనాన్ని తీసుకొచ్చారా? అన్నయ్యేడి? ఇక్కడికి రాలేదా? లేదే. యాక్చువల్లీ మేము చంద్రాన్ని సైలెంట్ గా తీసుకొద్దాం ప్లాన్ చేశాం, కానీ దుర్గాదేవి తెలిసిపోయింది. వాళ్ళ మనుషులు వెంట పడేసరికి మేము పార్వతి త్వరగా తలపిస్తున్నా త్వరగా పదండి పదండి నా త్వరండి, ఇక్కడ ఉంటే ప్రమాదం. ఏంటి బాబు, ఏమైంది? అమ్మా అది నేను చెప్తాను కదండి. లైట్ ఆఫ్ చేయి. టీవీ ఆన్ లో ఉంది, ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. ఇంటి బయట పైన ఎత్తకండి, దొరికినట్టు వేసేయండి. రే రూమ్ లో అన్ని చూడండి రా, కనపడితే నరికి పారే. ఇంట్లో ఎవరు లేరునా? ఎక్కడికి పారిపోయి ఉండారు, ఇక్కడ ఎక్కడో ఉంటారు. అంతా వెతకండి వెతకండి. ఆన్ని నరికేసి దాన్ని తీసుకురండి, ఆన్ని వదలదు. మొఖం ఒక్కటే కాలింది. ఎక్కడ కాలాలో అక్కడ కాలి ఉంటే బుద్ధి వచ్చేది వీడికి. ఏంట్రా అది కాదు బాబు, అగ్గితో ఆడుకోవద్దు, డేంజర్ అని చెప్తున్నాను అంతే. నాకు తెలిసిపోయి ముందు పోయి. ఎంత తాగినా ఎక్కట్లేదు. మనిషి రక్తం తాగేవాడు విస్కీ ఏమి ఎక్కుద్ది? అంటే ఆపు సరిపోతామో పుల్లు తెప్పిద్దామని. ఇంకోటి పోయి. వద్దన్నా, ఇప్పటికే చాలా ఎక్కువ తాగేశావు. నన్ను అర్థం ఏంట్రా, దానెందుకు అప్పటికి పోయారు? చుట్టుపక్కల ఊళ్ళని వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదు. లంకలు వెతికారా? లేదన్నా. వెతకండి రా, సీత అక్కడే ఉండి ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు కన్నా మందు వేసినప్పుడు ఈడ బాగా పనిచేద్దాయి. ఎలాంటి రా ఎట్టకండి. మామగారు, చందన్న తీసుకెళ్ళింది ఎవడో తెలిసింది. ఎవడాడు? వాడి పేరు హరి. ఆ రోజు రైల్లో దుర్గాదేవిని కాపాడింది వాడే. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. వాడు చందన్న తీసుకుని పారిపోయాడు. రాఘవరెడ్డి గంగరాజు ఎక్కడ? బాంబుల రాజును తీసుకుని వాళ్ళు దుర్గాదేవి ఇంటి మీదకి వెళ్ళారు. వాళ్ళని వచ్చేమను. ఆ హరిని నరికైనా సరే మన చందనను తీసుకురండి. హరి 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 ఐ హేట్ హలో. ఒరే హరి, నిన్నటి నుంచి నీకు ట్రై చేస్తున్నావురా. మీ పెదనాన్నగారికి కూడా మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అవునా? ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా? ఏమరా, ఎక్కడున్నావు తెలియట్లేదు. ఒరే, అమ్మాయికి మ్యాటర్ మొత్తం చెప్పేశావా? లేదురా, తన నిద్రలో కూడా నన్ను ఆశించుకుంటుంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది సర్లే కానీ ముందు వాళ్ళ తాతయ్య ఎక్కడున్నారు కనుక్కుంటా. చందని ఎలాగైనా వాళ్ళకి అప్పు చెప్పాలి. ప్లీజ్ రా. పోనీ పోలీసులు కంప్లైంట్ చేస్తే? పోలీసులా? వాళ్ళు ఏం చేయలేదు. ముందు నేను చెప్పింది చేయండి. సరేరా, ఇగో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు. ఊరంతా దుర్గాదేవి మనుషులు తిరుగుతున్నారు. మళ్ళీ నీకు ఫోన్లో టచ్లోకి వస్తాం. అలాగే. చంద్ర 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 ఆగు చంద్ర చంద్ర
వాడి మన కోసం ఎదుగుతున్నాడు చంద్ర చెప్పేది నువ్వు చంద్ర ప్లీజ్ అది కాదు చంద్ర నీది చేసావా నేనేం చేస్తాను నాకు అది కాదు చంద్ర నేను చెప్పేది పిచ్చితాను అనుకుంటా ఉన్నాను మళ్ళీ నమ్మడానికి ప్లీజ్ నేను చెప్పేది చంద్ర నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది ఏమైందిరా? పావనా అవునరా పావుకి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారా? ఒక్క పాము 1000 గుడ్లు పెట్టేసన్నా. నిన్ను ఈ మొక్క పడవ దిక్క ముందు చెప్పాలి. పదండి పదం. ఈ పాము చంద్ర పంపించంద్ర ప్లీజ్ చంద్ర చంద్ర చెప్పేది అర్థం చేసుకో పంపించంద్ర ప్లీజ్ You cheat! I hate you!
నేనేమైనా పిచ్చోడు అనుకుంటావా లేకపోతే దుర్గాదేవి మనుషులు అనుకుంటావా నువ్వు ఏమనుకున్నా సరే ఎంత అసహించుకున్నా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను ఆల్రెడీ తప్పు జరిగిపోయింది చంద్ర ఇంకో తప్పు జరగనివ్వను